హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో హెయిర్ డై అనేది మీకు నేచురల్ హెయిర్ డై అనేది వీడియోని షేర్ చేస్తున్నానండి. మనము నేచురల్ హెయిర్ డై వలన చాలా యూజ్ ఉంటుందండి. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో 99% అనేది నేచురల్ హెయిర్ డై కన్నా వితిన్ 5 మినిట్స్లోనే తెల్ల వెంట్రుకలు నల్లబడే విధంగా ఉండే హెయిర్ డైలు అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ వాటి వలన చాలా వరకు మనకు ప్రమాదం అండి. ఇలాగా హెయిర్ డై వలన క్యాన్సర్ అనేది వస్తుంది, కళ్ళకు స్కిన్కు అనేది ప్రమాదము. కాబట్టి హెయిర్ డైలను కొద్ది రోజులు పక్కన పెట్టేసుకునేసి నేచురల్గా ఈ హెయిర్ డై అనేది వాడటము మంచిదండి. నేచురల్గా మనం చేసుకోవటము చాలా మంచిది. నేచురల్ హెయిర్ డై అనేది వెంటనే తెల్ల వెంట్రుకలు నల్లబడవండి. కానీ నెలకు 1-2 సార్లు ఈ విధంగా యూజ్ చేయడం వలన ఒక 6 నెలల వరకు ఈ నేచురల్ హెయిర్ డై అనేది వాడటం వలన మనకు పర్మనెంట్గా హెయిర్ అనేది నల్లగా మారుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మనము లో ఫ్లేమ్ పెట్టుకునేసి ఈ విధంగా ఐరన్ పెనం అనేది పెట్టుకోవాలండి. ఇలాగ నేను పెట్టుకునేసి 1 టేబుల్ స్పూను కలోంజీ సీడ్స్ వేసుకునేసి మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఈ నేచురల్ హెయిర్ డై వలన మనకు ఎలాంటి ప్రమాదం ఉండదండి. కళ్ళకు అంటే కళ్ళు అనేది బాచిపోవటము, తర్వాత స్కిన్ పైన అవి ర్యాషెస్ లాగా రావటము ఇవంతా కూడా ఉండవండి. కాబట్టి మనము ఇలాగా నేచురల్ హెయిర్ డై అనేది యూజ్ చేయటము చాలా మంచిది. కలాంజీ అనేది బాగా వేయించిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకునేసి చల్లబడిన తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి ఈ కలాంజీ సీడ్స్ అనేది మనం వేసుకోవాలండి. వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనము 1 స్పూన్ తీసుకునేసి చూడండి, ఈ కలాంజీని మనము ఫైన్ పౌడర్ లాగా చేసింటేనే దీంట్లో కొద్దిగా ఆయిల్ లాగా ఉండాలి చూడండి పౌడర్లో. కాబట్టి మనము ఈ పౌడర్ని అంతా కూడా ఈ జారుకుండేదంతా స్పూన్తో ఈ విధంగా తీసుకునేసి మనము ఒక కంటైనర్లో వేసి పెట్టుకోవాలండి. కలాంజీ సీడ్స్ పౌడర్ను ఒక కంటైనర్లో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము నేచురల్ హెయిర్ డై అనేది చాలా ఈజీగా మనము కలుపుకోవచ్చండి. ఈ విధంగా నేను కంటైనర్లో కలాంజీ సీడ్స్ పౌడర్ను ఈ విధంగా వేసుకున్నాను. నేను ఒక మిక్సీ జార్ కానీ లేదా మనము బౌల్ కానీ తీసుకునేసి ఒక బౌల్ తీసుకునేసి నేను మిక్సింగ్ చేసేదానికి 1 స్పూను మనము మెజర్మెంట్గా తీసుకోవాలండి. మనం కలాంజీ సీడ్స్ పౌడర్ను 1 స్పూను, తర్వాత ఇన్స్టెంట్ కాఫీ పొడి మనము 1 స్పూను వేసుకోవాలండి. ఏ కాఫీ పొడి అయినా వేసుకోవచ్చు. నేను ఇలాగా ఇన్స్టెంట్ కాఫీ పొడిని 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, మన ఇంట్లో మనం అందరము యూజ్ చేస్తూ ఉంటాము. కోకోనట్ ఆయిల్ కూడా అదే స్పూన్తో 1 స్పూన్ వేసుకోవాలండి. అన్ని మెజర్మెంట్ అన్నీ కూడా ఒకే స్పూన్తో వేసుకోండి. అవి వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. ఇవి గ్రే హెయిర్ అనేది మనకు ఒక 6 మంత్స్ అనేది యూజ్ చేయటం వలన మెల్లమెల్లగా ఇవి కలర్ అనేది మారుతుంది. ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది ఉండవండి. ఇలాగా మనం కలుపుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది మనకు మెడికల్ షాప్లో దొరుకుతాయి. వాటిని ఒకదాన్ని తీసుకునేసి ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకునేసి మనము హెడ్ బాత్ చేసిన తర్వాత అంటే తలకు పోసుకున్న మరుసటి రోజు ఈ డై అనేది నేచురల్ హెయిర్ డై అనేది మనము అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలండి. బాగా మసాజ్ చేసుకునేసి 1 అవర్ కానీ ఒక 2 అవర్స్ కానీ మనం పెట్టుకోవాలండి. అలాగా ఈ హెయిర్ డై అనేది హెల్త్ కూడా చాలా మంచిది. హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసుకోవాలండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.